ఫిర్యాదిగూడలో యువతి కేసులో మరొక బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. తల్లి స్టేట్మెంట్ రికార్డులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కొంతకాలంగా యువతి ప్రవర్తనలో మార్పులు వచ్చాయని, పీడకలలు వస్తున్నాయంటూ తల్లికి చెప్పినట్లుగా సమాచారం. చనిపోవడానికి ముందు అర్ధరాత్రి నగ్నంగా యువతి హల్చల్ చేసింది. దేవుడు పిలుస్తున్నాడంటూ అర్ధరాత్రి నగ్నంగా యువతి వీధుల వెంట పరుగులు పెట్టింది. సీసీటీవీ ఫోటేజ్లో ఆ యువతి దృశ్యాలు కొన్ని అనుమానంగా కనిపించాయి. యువతి కంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఆ యువకుడికి సంబంధించిన విషయం కూడా ఇప్పుడు ఎవరికి అంతుపట్టలేదు. ఆ వెంటనే గుడివైపు పరుగులు తీసింది ఆ యువతి తేజస్విని. నగ్నంగా వెళ్ళి అమ్మవారి గుడిలో విగ్రహం చీర ఎత్తుకెళ్ళింది. గుడిలో విగ్రహం తీసుకొని చెరువులో దూకింది. తెల్లవారేసరికి గుడి పక్కనే ఉన్న చెరువులో శవమై తేలింది ఆ యువతి. ఎవ్వరికీ అంతుపట్టలేదు. ప్రతిరోజులాగానే రాత్రి సమయంలో అక్కడ అదే బిల్డింగ్లో ఉన్నటువంటి ఇతర బ్యాచులర్ స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. రోడ్లు కొంత నిర్మానుష్యంగా ఉన్నాయి. ఆ టైంలో ఒక్కసారిగా ఒక యువతి పూర్తి నగ్నంగా వీధుల వెంట పరిగెత్తుతూ కనిపించింది. అక్కడే ఉన్న గుళ్ళోకి పరిగెత్తింది. ఆ గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని చీరను తీసుకుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెరువులో దూకేసింది. అంతకంటే ముందు ఒక యువకుడు పరిగెత్తడం విజువల్స్లో కూడా మనకు కనిపించింది. అయితే ఆ యువకుడిని ప్రశ్నించినప్పుడు నువ్వెందుకు పరిగెత్తావు, అసలు ఏం జరిగింది అని అడిగితే ఆ యువతి నగ్నంగా పరిగెత్తడం చూసి భయం వేసింది, అందుకే నేను పరిగెత్తానని యువకుడు చెప్తున్నాడట. అదే బిల్డింగ్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళని విచారిస్తే ఆ యువతి వాళ్ళ తల్లి రీసెంట్గానే ఇక్కడికి వచ్చారట. 1 month అవుతుందట. అయితే ఆ యువతి ఎప్పుడు ఎవరితో పెద్దగా మాట్లాడలేదని, సైలెంట్గా ఉండేవారని ఆ యువతి వాళ్ళ తల్లి. సో వాళ్ళకి పెద్దగా డీటెయిల్స్ ఏమీ తెలియదని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు తన తల్లిని డీటెయిల్స్ అడిగితే తనకేవో పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయని, ఎవరో పిలుస్తున్నట్లుగా ఉంది, మనసంతా ఏదో గందరగోళంగా ఉందని తల్లికి గతంలో చెప్పిందట. ఇప్పుడు ఈ కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ యువతికి అసలు ఏమైంది? అప్పటి వరకు బాగానే ఉన్న యువతి కేవలం అలా కలలు రావడంతోనే అలా దుస్తులు లేకుండా నగ్నంగా వీధుల వెంట పరిగెత్తిందా? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గుళ్ళో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చీరని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి తన ప్రాణాలు అలా తీసుకుందా? అసలు ఏం జరిగింది? ఇట్ ఈస్ లుకింగ్ వెరీ స్ట్రేంజ్. ఎవరికి అర్థం కావడం లేదు. మానసికంగా ఏదైనా సమస్య ఉందా అంటే లేదు, పెద్దగా అలాంటి కంప్లైంట్స్ ఏమీ లేవు, వినిపించలేదు. ఇప్పటికీ కొంతమంది అనుమానాల ప్రకారం ఆ యువతికి ఏవో రకరకాల కళలు వస్తున్నాయి. మనం కొన్ని స్పెషల్ కేసెస్లో కానీ మూవీస్లో కానీ వింటూ ఉంటాం కదా, ఏవో కళలు వస్తున్నాయి, ఎవరో పిలుస్తున్నట్లుంది అని, సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఫోర్స్ ఏదో పనిచేస్తుందని, ఇలాంటి ఇప్పుడు వాదనలు కొన్ని వినిపిస్తున్నాయి. తన తల్లి చెప్తున్న మాటలు కూడా అలాగే ఉన్నాయి. తనకేవో కళలు వస్తున్నాయని చెప్పేదని, షీ వాజ్ నాట్ పీస్ఫుల్ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పిందంటూ ఆ తల్లి చెప్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే అలా ఉందని చెప్పిందట. కానీ మిగతా ఆ ఇంట్లో రిమైనింగ్ ఫ్లోర్స్లో ఉన్న వాళ్ళని అడిగితేనేమో మాకంతా బాగానే ఉందని చెప్తున్నారు. సో నిర్మల జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి నిర్మలని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, ఇప్పుడు తల్లిని విచారించారు పోలీసులు, కలలు వచ్చాయని చెప్పి ఆ తల్లి చెప్తుందట ఆ కూతురికి. మరి ఇంకా ఏమేమి డీటెయిల్స్ తెలుస్తున్నాయి? ఆ యువతికి గతంలో ఏదైనా రికార్డ్స్ ఉన్నాయా, అంటే మానసికమైన సమస్యలు కానీ, లేదంటే ఇలాంటి నమ్మకాలకు సంబంధించి గతంలో ఏవైనా ప్రాక్టీసెస్ కానీ ఇలాంటివి ఏవైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా మనకి? ఎస్ నందు, ఈ ఫిర్యాదిగూడలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన మాత్రము ఇప్పుడు ఫిర్యాదిగూడ ప్రాంతం అంతా కూడా ఒక ఆందోళనకరంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలంతా కూడా కొంచెం భయభ్రాంతులకే గురవుతున్నారు అని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తను ఒక అర్ధరాత్రి 2 గంటల సమయంలో నగ్నంగా కూడా పరుగులు తీయడం అనేది కలకలం రేపుతున్న విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అదే సమయంలో కూడా తన కన్న తల్లిని రూమ్ లోనే పెట్టి తను బయట నుంచి లాక్ చేసి
అలా ఇంట్లోనే తన వస్త్రాలన్నీ కూడా తీసేసి నగ్నంగా బయటికి పరుగులు తీయడం అనేది ఇప్పుడు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు చెప్పిన విషయము కూడా అటు ప్రజలు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎంత మతి స్థిమితము తప్పినప్పటికీ కూడా అలా వస్త్రాలు ఊడతీసుకొని తల్లిని ఇంట్లో పెట్టి లాక్ చేసి బయటికి పరుగులు తీయరు కదా. ఇంట్లో అలా చేసినప్పటికీ ఒకవేళ రోడ్డుపైకి వచ్చినా తన తల్లి అయితే కాపాడుకోగలుగుతుంది, తల్లిని ఇంట్లో పెట్టారు కదా అని చెప్పేసి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా మరికొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే కొన్ని నమ్మకాలు కొంతమందికి ఉంటాయి అనేది ఇది నిజమా అబద్ధమా అనేది అంశం ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏమంటున్నారంటే దేవుడు పిలిచాడేమో ఆ యువతిని, దేవుడు పిలిచాడేమో అందుకే వెళ్ళిందేమో, లేకపోతే గుడిలోకి ఎందుకు వెళ్తాది, లేదా తనకి మతి స్థిమితమే లేకపోతే పోనీ వాళ్ళ అమ్మతో గొడవ పడింది అని తెలుస్తుంది కదా, గొడవే కారణం అయితే అలాగే రోడ్డు మీద పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది కానీ గుళ్ళో ఎందుకు వెళ్ళినట్టు. ఎందుకంటే ఒక సైడ్ ఆల్రెడీ గుడికి లాక్ చేస్తుంది, తన లాక్ను కూడా లాగే ప్రయత్నం చేసింది, అక్కడ లాక్ ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకో వైపు నుంచి లోపలికి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ అమ్మవారిని కూడా తీసుకొని వెళ్ళింది, అక్కడ విగ్రహాలతో సహా చీరతో సహా తను పరుగులు పెట్టి అక్కడ చెరువులో ఒక విగత జీవిగా మిగిలి ఉండడం అనేది ఇది ఏంటి మాయ, అసలు ఏం జరుగుంటుంది అంటే ఇక్కడ దేవుడే పిలిచాడా తనని అనే నేపథ్యంలో కొంతమంది మాట్లాడుతున్న మాట. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే కూడా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అనేది ఇప్పటికీ చాలా విషయాలలో కూడా చాలా ఘటనలలో కూడా చూస్తూ ఉన్నాము. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బలవన్మరణానికి పాల్పడము, అలాగే వాళ్ళు స్ట్రెస్ తోటి చాలా ఇబ్బందులు పడడము, మానసికంగా కూడా ఒత్తిడి పెరిగిపోయి ఒక మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ గా మారిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాము. కాబట్టి ఆ అమ్మాయి ఏమన్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి అలా మానసిక ఒత్తిడికి ఏమైనా గురైపోయి ఇలా బిహేవ్ చేసిందా అనే కోణంలో కూడా మరి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకొకటి ఆ అమ్మాయి మొబైల్ డేటాని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఒక 2-3 రోజులుగా కూడా తల్లి కూతుర్లకు గొడవ అవుతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. ఆ గొడవకి కారణం ఏంటి అనేది ఇప్పటి వరకు పోలీసులు బయట పెట్టలేదు. వీళ్ళు తల్లి కూతుర్లు కూడా విజయనగరానికి సంబంధించిన వాళ్ళు, విజయనగరం నుంచి ఒక నెల రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఆ నెల రోజుల్లోనే కూడా 15 రోజులు షాద్నగర్ లో రూమ్ తీసుకొని ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉండేది కూడా ఎలా అంటే ఇప్పుడు హాస్టల్లో ఒక ప్యాకేజ్ మీద ఎలాగైతే ఇస్తారో రూము అంటే ఫుడ్ అకామిడేషన్ మొత్తం కూడా ప్యాకేజ్ లో ఇస్తారో అలా రూమ్ కూడా ఒక యాప్ లో బుక్ చేసుకున్నారట ఈ తల్లి కూతుర్లు. అదేంటి అనేది తెలియట్లేదు. అలా వచ్చి ఉన్న వాళ్ళు 2-3 రోజులుగా అసలు వీళ్ళకు ఏ విషయంలో గొడవ అవుతుంది, దేనికి అవుతుంది, అసలు ఆ గొడవకు కారణం ఏంటి అనే విషయాన్ని పోలీసులు ఛేదించే అంశంగా కూడా వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత అదే రోజు నైట్ కూడా తల్లి కూతుర్లకు గొడవైన క్షణంలో మరి తల్లిని రూమ్ లోనే పెట్టింది కదా, ఆ ముందు పరిగెత్తిన అతను ఎవరైతే ఉన్నారో తన మీద కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేసి తనని అదుపులోకి తీసుకొని విచారించడం కూడా జరిగిన ఏడల తను చెప్పింది కూడా తను అలా పరిగెత్తుకొని వచ్చేసరికి ఒక్కసారిగా అర్ధరాత్రి చాలా భయం వేసి నేను పరిగెత్తుకొని వెళ్ళాను అని చెప్పేసి తను చెప్పుకొచ్చాడు. తనకు ఎటువంటి సంబంధం లేదు అనేది కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఈ యువతి చేసిన ఈ ఘటన మాత్రము చాలా వింతగా అనిపిస్తూ భయాందోళనకు గురి చేస్తుంది స్థానికులనే అంశం పట్ల కూడా పోలీసులకు అంతు చిక్కని కేసుగా మారిందనేది కూడా తెలుస్తూ ఉంది. అందుకు పోలీసులకు ఇది ఒక పరీక్షగా మారిపోయి వాళ్ళు ఈ కేసును ఎలాగైనా దర్యాప్తు కొనసాగించి ఛేదించాలి అనే ఒక పట్టుదలతోటి పోలీసులు కూడా ముందుకు దిగినట్టుగా తెలుస్తూ ఉంది. నందు. రైట్, థ్యాంక్ యూ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ కేసు చాలా డౌట్స్ని రైజ్ చేస్తుంది. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఆ బిల్డింగ్లో ఉండే వాళ్ళని మిగతా వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళ ఇంటి ముందు కొన్ని సందర్భాల్లో మిరపకాయలు నిమ్మకాయలు లాంటివి కనిపించాయి, పూజలు చేసినట్లుగా ఏవో కనిపించాయి అని చెప్తున్నారు. రెండోది ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి తనకి చెడు కళలు వస్తున్నాయి, పీడ కళలు వస్తున్నాయని చెప్పేసి చాలా సందర్భాల్లో ఆ తల్లికి ఆ యువతి చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే ఒకటి వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని రకాల నమ్మకాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. రెండు, సైకలాజికల్గా తను చాలా రోజులుగా ఇబ్బంది పడుతుంది ఈ పీడ కళలు ఇలాంటి వాటి వల్ల.
మరి తల్లికి కూతురికి గొడవలు అయ్యాయి చాలా సందర్భాల్లో అంటూ కూడా తెలుస్తుంది. ఏ విషయంలో గొడవలు అయ్యాయి అనేది ఇప్పుడు బయటికి రావాల్సిన విషయం. రెండోది, ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ముందు. అదిగో ఆ విజువల్లో కంటే ముందు మీకు కనిపిస్తుంది. ఆ విజువల్లో ఆ యువతి, ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ ఇట్స్ వెరీ హార్ష్, ఆ యువతి నగ్నంగా అక్కడ పరిగెత్తున్నటువంటి విజువల్ అది. మేము మీకు బ్లర్ చేసాం మొత్తం పూర్తిగా. అయితే అంతకుముందు పరిగెత్తుకుంటూ వెళ్ళిన యువకుడు ఎవరు అనేది ముందు అర్థం కాలేదు. చాలామందికి ఏదో జరిగింది, ఆ యువకుడు ఏదో చేశాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ వాళ్ళని ప్రశ్నిస్తే ఆ యువతి అలా దుస్తులు లేకుండా అంత నగ్నంగా ఆ టైంలో పరిగెత్తుకుంటూ వస్తుంటే నాకు భయం వేసింది. అది చూసి నేను పరిగెత్తానని చెప్పి ఆ యువకుడు చెప్పాడట. సో ఇప్పుడు ఆ యువకుడిని కూడా విచారించిన తర్వాత ఆ యువకుడికి ఈ విషయంతో ఏ సంబంధం లేదని కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పుడు మేజర్గా బయటికి రావాల్సిన విషయం, ఆ తల్లికి కూతురికి ఏం గొడవలు అయ్యాయి, మరి ఇన్ని రోజులుగా తనకి పీడకలలు వస్తున్నాయని చెప్తే కూతురు, ఆ తల్లి ఏం చేసింది? ఆ నిమ్మకాయలు మిరపకాయలు ఏవో కనిపించాయని చెప్పేసి ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారట. అంటే వాళ్ళు ఒకవేళ ఈ ఏదో కళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పి దిష్టి తీయడం లాంటివి చేశారా, ఇంకా ఏవైనా నమ్మకాలు ఉన్నాయా వాళ్ళకి అనేది తేలాల్సి ఉంది. అండ్ కంటిన్యూగా షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ సమ్ బ్యాడ్ డ్రీమ్స్. అంటే తనకు ఆల్రెడీ ఉన్న నమ్మకాల వల్ల అలాంటివి వస్తున్నాయా? ఇట్స్ వెరీ వెరీ డీప్ సబ్జెక్ట్. అవునన్నా కాదన్నా ఇది చాలా డీప్ సబ్జెక్ట్. ఇప్పటికీ మనం సైన్స్లో వివరించలేని ఎన్నో విషయాలు ఉన్నాయి. సైన్స్కి అంతు చిక్కని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ కేసులో కూడా కొన్ని కోణాలు కనిపిస్తున్నాయి. ఇన్ వన్ వే, ఇన్ వన్ యాంగిల్ వీ కెన్ సీ ఇదేదో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండి ఆ భ్రమంలోకి వెళ్ళిపోయి చివరికి సైకలాజికల్గా ఇలా డిస్టర్బ్ అయిపోయి ఇలా చేసింది అని కొంతమంది అనుకోవడానికి అవకాశం ఉంది. మరికొంతమంది షీఈస్ మెంటల్లీ నాట్ బ్యాలెన్స్డ్ ఏమో అని అనుకోవడానికి అవకాశం ఉంది. మరికొంతమంది ఇంకేమైనా ప్రాక్టీసులు చేశారా, ప్రాక్టీసులు ఏమైనా నమ్మకం ఉండి ఒకవేళ ఏదైనా ప్రాక్టీసులు చేశారా, సమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటుంటారు కదా, తాంత్రిక్ ప్రాక్టీసెస్, అలాంటి వాటి మీద ఏదైనా నమ్మకం ఉండడం వల్ల ఇలాంటివి ఏమైనా అయినాయా అని కొంతమంది అనుకోవడానికి అవకాశం ఉంది. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగిందని నేను చెప్పడం లేదు. ఈ కేసుకు సంబంధించి ఇది ఫలానా కారణం వల్ల జరిగింది అని ఎవరు చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా తల్లిని చాలా విషయాలకు సంబంధించి విచారిస్తున్నారు. అండ్ మేజర్గా తేజస్వినికి సంబంధించిన ఫోన్ కాల్ డేటాని కనుక పరిశీలిస్తే, కాల్ డేటా ఆర్ తన వాట్సాప్ ఆర్ రిమైనింగ్ డేటాని కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ విషయానికి సంబంధించిన ఏదో ఒక ప్రూఫ్ బయటపడే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో వాట్ డూ యూ థింక్? ఇక్కడ ఆర్టీవీ అడిగిన ప్రశ్న కూడా ఇదే. మీరు ఏమనుకుంటున్నారు? ఈ యువతి చావుకి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు అంటూ 3 రకాల ఆప్షన్స్ అక్కడ ఇచ్చారు. మూఢనమ్మకమా, లేదంటే ఫెయిల్యూర్ ఇన్ లైఫ్ ఆర్ ప్రొఫెషన్, ఏదైనా బర్డెన్స్ వల్ల, లేదంటే దేవుడు పిలిచాడని చెప్పేసి ఆ యువతి చెప్పింది అంటున్నారు. అలాంటి ఏమైనా నమ్మకాలా అని అడిగితే మూఢనమ్మకం అంటూ 75% మెంబర్స్ చెప్తున్నారు ఇక్కడ ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు రెస్పాండ్ అయిన వాళ్ళలో. సో ఇప్పటికైతే ఈ కేసుకు సంబంధించి ఇంకా మిస్టరీగానే ఉంది. బట్ ఇట్ ఈస్ వెరీ స్ట్రేంజ్. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు చాలా భయపడిపోయారట ఈ విషయం విని, చూసిన వాళ్ళు కానీ విన్నవాళ్ళు కానీ. సో మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.